ఇంకొక విషయం చెప్పాలంటే మేము నగలు అవన్నీ వేసుకుంటే చికాకు ఎప్పుడు బ్రేక్ అవుతుంది అన్నీ తీసి పడేస్తాం. నేను ఆయన్ని చూసాను, కిరీటం కూడా తీరండి. అవును, బ్రేక్ అంటే కూడా తీరు, ఏవో లైట్గా ఏదో చేస్తారు, అలాగే ఉంటారు. మొత్తం ప్యాకప్ అంటేనే కిరీటం తీసి పెట్టడం ఇలాంటివన్నీ. నేను ఇదొకటి చూసాను ఆయన చూసి. అదొకటి మెయిన్. నేనైనా నా తర్వాత ఉండేవాళ్ళు నేర్చుకోవాల్సిన టైం పంక్చువాలిటీ. అదే మెయిన్ మనకి సపోర్ట్ చేస్తుంది నేను అనుకుంటున్నాను, ఆర్టిస్ట్ కానీ ఏ విధానికైనా. సో ఆయన దగ్గర నేను మామూలుగా కరెక్ట్గా ఉంటాను, ఆయన చూస్తే ఆయన బిఫోర్గా ఉంటారు కదా. అవును. సో మనం కరెక్ట్ టైం ఫాలో చేస్తే బిఫోర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది కానీ ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, రావణుడు సీతను ఎత్తుకుపోయే సీన్, అందులో మామూలుగా అన్నీ రెడీ చేస్తే నేను మామూలుగా అప్పుడు ఈ మామూలు కాస్ట్యూమ్లోనే ఉంటాం కదా, నార చీరలు కట్టుకునేది. ఈయనప్పుడు రావణుడు గెటప్. ఆ షాట్ తీస్తున్నారు, బ్రేక్ లైటింగ్ చేస్తున్నారు. ఈయన ఇట్లా మెట్లు ఉన్నాయి అక్కడ, చేయించారు పర్ణశాల. సో పై మెట్లు ఆయన ఉన్నారు, నేను ఇక్కడ నిల్చున్నాను. మొత్తం కిరీటం అన్నీ పెట్టినారు. ఏంటంటే నిలబడే అలా తూలుతున్నారు. నాకేంటంటే అది మత్తో లేదా ఆలోచన ఏంటో చెప్పలేము, రెండింటికి లేస్తారు కదా అని. అప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ నిలబడే ఉన్నారండి. నేను నాకు డైలాగులు చెప్తున్నారు, ఇది చెప్తున్నారు అని పడబోతున్నా అని అరిచాను. కప్పుకొని కలిసి ఏంటంటే నాకు భయం వేసి ఆయన ఇక్కడ పడిపోతారేమో, నా పని పడతారేమో, ఇన్ని నగలోని తెలియదు కదా అప్పుడు మనకి. సో అదొకటి ఎక్స్పీరియన్స్. నేను చాలామంది చెప్పాను ఇది. అంటే ఆ డెడికేషన్ అక్కడ ఉంది. అవును, మనం ఇలా అంటే సో అది చూసి నేర్చుకోవాలంటే అది ఎన్నో అలాంటి విషయం. టైం రావటం, పంక్చువాలిటీ. అలాగే ఇప్పుడులాగా షార్ట్కి వచ్చిన తర్వాత డైలాగులు రాసేది లేదు. అప్పుడు పెద్ద పెద్ద డైలాగులు ఉంటే ముందే ఇంటికి ఇచ్చేవాళ్ళు, ముందే పంపించేవాళ్ళు, ఇంటికి పంపించేవాళ్ళు. సోషల్ కూడా పంపించేవాళ్ళు. ఇంకా ఇలాంటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లాంగ్వేజ్, సో అవి కూడా పంపించేవాళ్ళు. సో అవన్నీ నేర్చుకొని 1-10 రిహార్సల్స్. డబ్బింగ్ అనేది చాలా తక్కువ, మళ్ళీ అవుట్డోర్లోనే మేము మళ్ళీ రీడప్ చేసేవాళ్ళం. సెట్లో ఉంటే మీకు డైలాగ్ ఏదైనా తప్పైనా అగైన్ రీటేకే. ఓకే, అవి ఇండోర్ అసలు డబ్బింగే ఉండేది కాదు. సో దానికి ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత మెమరీ పవర్, ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి. అవును. సో ఇలాంటివన్నీ అప్పుడు చాలా నేర్చుకున్నాను. అంటే సీత పాత్ర ఇలా ఇలా నటించాలి అని ఆ సూచనలు అవి చెప్పేవాళ్ళ? చాలా, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇలా నిలబడాలి. అదే ఒక మామూలుగా సీత అంటే క్యాలెండర్స్లో ఉంటుంది, ఇలా పువ్వు పట్టుకోవడానికి నిలబడటం అని. అదంతా ఆయన నేర్పించారు. అసలు అందులో ఆ లాంగ్వేజ్, ఆ క్యారెక్టర్ నాకు అసలు అనుభవం లేదు కదా. అదే ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ చెప్పినట్టుగానే చేశాను అనుకుంటున్నాను. అంటే ఒక విధంగా పర్వాలేదు, ఎక్కువ టేకులు తీసుకునేదాన్ని కాదు, బాగా అబ్జర్వ్ చేసేదాన్ని. సో బాగా మనం అబ్జర్వ్ చేసి ఇలా చెప్పాలి, ఇలా చేయాలి అన్నీ చెప్పించినప్పుడు కొంచెం మనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఈజీగా చేయగలుగుతాను. లెంతీ షార్ట్స్ కూడా ఎక్కువ లేవు ఆ సినిమాలో, కొంచెం కట్ షార్ట్స్ ఎక్కువ పెట్టారు అందులో. అక్కడక్కడ అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఈ కాస్ట్యూమ్ చేంజ్ చేయడానికి దానికి అక్కడక్కడ టెంట్లు అంతా వేయించేవాళ్ళు. ఖాళీ టైంలో కాసేపు ఆయనతో కూర్చొని మన బాధ కానీ వేద్దాం అలాంటివి అంటే చేసేవాళ్ళేమో. నాకు ఫస్ట్ టైం నేను అంత యాక్ట్ చేయడం. సో అంత పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే అంత ఇప్పుడున్నంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, అనుభవం లేదు. అవును, మర్యాద భయానికంటే మర్యాద ఎక్కువ ఉండేది. అదే అంత ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. పైగా అందరూ పెద్ద ఆయన అంటూ ఉంటారు, కానీ బాగా చూసుకున్నారు. తర్వాత ఇంకో సినిమా, ఇంకోటి శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, అందులో భూదేవి క్యారెక్టర్ వేశాను. ఓకే, నేను అనుకుంటాను అది ముందు వచ్చిందా, నేను అది ముందు వచ్చిందా ఇది ముందు వచ్చిందో అంటే మీకే గుర్తుండాలి అది, ఎందుకంటే దాని తర్వాత అయి ఉంటుంది. తర్వాత అయి ఉంటుంది అనుకుంటా. అంటే కాంబినేషన్లో అయినా అది కాంబినేషన్ లేదు అనుకుంటాను. అందరూ వాళ్ళ ఓన్ సినిమా, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అయినా మన బాలయ్య గారి కాంబినేషన్ నారదుడు. ఓకే, భూదేవి లేరు అనుకుంటా, ఆయన కాంబినేషన్ లేదు, డైరెక్షన్ అనుకుంటాను. ఓకే, అందువల్ల మీకు గుర్తులేదు. అదే ముందు వచ్చి ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇది శ్రీరామ్ పడ్డారు సెకండ్. ఓకే, అందుకని జస్ట్ గెస్ట్ క్యారెక్టర్ అండి, 1 or 2 days చేస్తుంటాను అంతే. నేను ఇంకొక ఆర్టిస్ట్ ఎవరో చేస్తారు అందులో. ఆ తర్వాత మళ్ళీ ఎందుకని మీకు ఎన్టీఆర్ గారితో సినిమాలు చేసే అవకాశం రాలేదు? మీకు చాలా సినిమాలు చేశారు, చాలా మందితో చేశారు, ఎన్టీఆర్ గారితో మరి లిమిటెడ్గా 2-3 సినిమాలే ఎందుకు ఉన్నాయి అనేది?
అంటే ఇప్పుడు నేను సీతగా యాక్ట్ చేసింది యాక్చువల్గా హీరో హీరోయిన్ చెప్పుకోవచ్చు ఆ సినిమా. సో దాని తర్వాత ఆయన పెద్దగా చేయలేదండి, ఇమీడియట్గా ఆయన మినిస్టర్ అయ్యారు కదా. అవును, 82లోనే ఆయన రాజకీయాలు వైపు వచ్చేసారు కదా. వచ్చేసారు. మీరు 75లో కదా ఇది ఎంటర్ అయింది, అది కూడా కారణమే. కారణం ఏంటి అదొకటి నేను అనుకున్నాను, ఇది మైథలాజికల్ సబ్జెక్ట్. సో ముత్యాల ముగ్గు గెటప్ సాఫ్ట్ ఆ క్యారెక్టర్కు దీన్ని కొంచెం ఇది ఉంటుంది. సో మళ్ళీ ఈయన పక్కన అంటే అటువంటి ఒక హీరోయిన్ క్యారెక్టర్ వస్తేనే పిలిచేవాళ్ళేమో మళ్ళీ. అదే, సో అది కూడా అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎన్టీఆర్ గారి గురించి ఒక మాటలో చెప్పారండి, ఏం చెప్తారు? ఒక మాట మహానుభావుడు అని చెప్పాలి. అందులో అన్నీ వచ్చేస్తాయి. అంతే. మొత్తానికి చాలా కాలం తర్వాత నేను ఆ ముత్యాల ముగ్గు అనేది నిజంగా నా ఫేవరెట్ మూవీ అండి. ఓకే, మరి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.